సీఎం రేవంత్ రెడ్డి రైతులతో పాటు వారి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసేది చిట్ చాట్ కాదని చీట్ చాట్ అని ఎద్దేవా చేశారు. లేని ఉన్నట్లుగా చెప్పి మోసం చేయడం ఆయనకు అలవాటే అన్నారు. ఖమ్మంలో రుణమాఫీ చేయలేదని తుమ్మల నాగేశ్వరరావును ఇక గోరావ్ చేశారని కూడా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ వస్తే ఏ ఊరికైనా తీసుకువెళ్తా, రుణమాఫీ కాలేదని నిరూపిస్తానని ఆయన అన్నారు. రాహుల్ ఏ రోజు వస్తారో చెప్తే తానే రిసీవ్ చేసుకుంటారని అన్నారు. ఇక కొడంగల్ వెళ్దామా, సిద్దిపేట వెళ్దామా అంటూ కూడా సవాల్ విసిరారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ చేశారు. ముఖ్యంగా నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తూ రుణమాఫీపై హరీష్ రావు దొంగలా పారిపోయాడంటూ కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ కూడా ఈరోజు ఇచ్చారు. రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డి గజ దొంగ అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఖమ్మంలో రుణమాఫీ చేయలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రైతులు గెరావ్ చేశారు. మీ మంత్రులందరూ కూడా రుణమాఫీ చేయలేదని చెప్తుంటే ముఖ్యమంత్రి మాత్రం రుణమాఫీ చేశాను గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడెక్కడ రుణమాఫీ అయిందో తేల్చుకునేందుకు రాహుల్ గాంధీ హైదరాబాద్కు రావాలి, ఖచ్చితంగా హైదరాబాద్ వస్తే తానే స్వయంగా రిసీవ్ చేసుకొని కొడంగల్కైనా సరే సిద్దిపేటకైనా సరే వెళ్దాం, అక్కడ కనుక రైతులు ఎవరైనా రుణమాఫీ అయిందని చెప్తారో కనుక్కుందామంటూ కూడా ఆయన సవాలు విసిరారు. రాహుల్ గాంధీ ఏ రోజు వస్తారో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇక మరోవైపు చూసినట్టయితే కీలకమైన కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డి హరీష్ రావు చేశారు. ముఖ్యంగా వాల్మీకి స్కాము సంబంధించిన అంశంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వాల్మీకి స్కామ్ సంబంధించి కర్ణాటక నుంచి ప్రభుత్వ డబ్బులు గోల్డ్ షాపులకు, అదేవిధంగా వైన్ షాపులకు, కార్ల కంపెనీలకు బదిలీ అయ్యాయంటూ కూడా చెప్పారు. ఈ విషయంలో ఈడీ ఆఫీస్కి ముఖ్యమంత్రి అదేవిధంగా తాను స్వయంగా వెళ్దాం, ఎవరి ఖాతాలకు బదిలీ అయ్యాయో తేల్చుకుందాం, వచ్చే దమ్ము ముఖ్యమంత్రికి కానీ ఇక కాంగ్రెస్ నేతలకు ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఈ వాల్మీకి స్కామ్ విషయంలో ఎందుకు తేలికుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. తప్పకుండా తామైతే ఈ స్కామ్ సంబంధించి వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా ఈడీని కూడా కలుస్తామంటూ కూడా చెప్పారు. ఇక మరోవైపు హైడ్రాపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతం హైడ్రా ఉన్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో అది బుద్ధ భవన్, అది నాలా కిందనే ఉంది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందుగా దాన్ని కూల్చాలి, దాన్ని కూల్చిన తర్వాతనే మిగతా వాటికి వెళ్ళాలి అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యంగా తమ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి విద్యా సంస్థలను ఎందుకు కూల్చుతున్నారో అది విద్యా సంస్థ కాదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్ నగరానికి సంబంధించి నక్లెస్ రోడ్లు పరిధిలో చుట్టుపక్కల పార్కులు ఉన్నాయి, చాలా ఈట్ స్ట్రీట్లు ఉన్నాయి, అదేవిధంగా జలవిహార్ ఉంది, వీటన్నిటిని కూడా కూల్చుతారా అంటూ కూడా ప్రశ్నించారు. హైడ్రా విషయంలో అందరికీ ఒకే రూల్ ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళకి కూడా కూల్చాలి, అదేవిధంగా వాళ్ళని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక మరోవైపు చూసినట్టయితే ఆయన చాలా సంచలన వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి తమ్ములపై కూడా చేశారు. ముఖ్యంగా ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకే ఫోర్త్ సిటీని ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది. కందుకూరులోని సర్వే నెంబరు 9లో 385 ఎకరాలు కొల్లగొట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా తుక్కుగూడలో 892 సర్వే నెంబర్లో 25 ఎకరాల పేద రైతుల భూములను కూడా తక్కువ ధరకు కొంటున్నారు. ముచ్చర్లలో రేవంత్ రెడ్డి తన తమ్ముళ్ళ పేరు మీద, వాళ్ళ పిఎల పేరు మీద కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు అన్ని వివరాలు కూడా బయట పెడతానంటూ కూడా హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక మరోవైపు కవిత బెయిల్ విషయంలో నిన్న చిట్ చాట్లో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్లోనే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పారు. దానిపైన కూడా చాలా ఘాటుగా స్పందించారు. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఆనాడు టీడీపీ బీజేపీ పొత్తు కూడా ఉంది. ఈ క్రమంలో ఆ రోజు అండర్స్టాండింగ్తోనే బెయిల్ వచ్చిందా అంటూ కూడా మాట్లాడారు. ముఖ్యంగా కవిత బెయిల్పై ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు కేశవరావు స్పందించి స్వాగతించారు, కానీ రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. కవిత బెయిల్పై మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పటికే కోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మొత్తంగా చూసినట్టయితే ఒకవైపు రైతు రుణమాఫీ, అదేవిధంగా మరోవైపు కవిత బెయిల్ అంశంతో పాటు ఫోర్త్ సిటీ అంశంపై ఆయన చాలా సీరియస్ వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. చందు, థ్యాంక్ యూ.